హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగనే బెల్ బటన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే మా వీడియో మీరు రోజు చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చి చికెన్ పాప్కార్న్ చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే మనకి రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రాండి, ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. మనం పాప్కార్న్ చికెన్ చేసుకుందాం. నేను దానికనేసి బోన్లెస్ చికెన్ 1/4 కిలో తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్కి మనం మసాలాలు కలుపుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం 1 స్పూను, మిరియాల పొడి 1 స్పూను, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి, నిమ్మరసం 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పెరుగు చిన్న కప్పుతో 1 కప్పు తీసుకున్నా, 50 గ్రాములు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందాం. మసాలాలంతా కలుపుకునేసా మనం దీన్ని మూత పెట్టి ఒక 3 గంటల సేపు నానబెట్టుకుందాం. మనం ఇప్పుడు ఆ చికెన్కి వచ్చి పైన కోటింగ్ ఇచ్చేదానికి మనం మళ్ళీ మసాలాలు కలుపుకుందాం. 1 కప్పు మైదా పిండి తీసుకున్నా, కొద్దిగా కారం, పైన కోటింగ్ కూడా కారంగా బాగుండాలి కదా, అందువల్ల కారం, టేస్ట్ తగినంత ఉప్పు, బేకింగ్ పౌడర్, కొద్దిగా మిరియాల పొడి. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకుందాం. చూడండి, కలుపుకునేనా. చూడండి, 3 గంటలు అయిపోయింది కదా మన చికెన్. మళ్ళీ ఒక్కట్లా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ పొడి కలిపాం కదా, ఇప్పుడు దీంట్లో డిప్ చేసుకుందాం. ఒక్కొక్క పీస్గా తీసుకొని చూడండి, ఇలాగా ఫ్రెష్ చేసినట్టు పిండిలో ఇచ్చేసుకోండి. ఇట్లా ఫుల్గా డిప్ చేసుకోండి. ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాం. ఇలా చూడండి, ఇలాగ డిప్ చేసుకుంటే మనకు చూసారా, ఇలా ఉండేటివన్నీ అలాగనే చేసేసుకుందాం. మీకు చేతులకు కొంచెం అతుక్కుంటుంది, అప్పుడప్పుడు కడుక్కొని మళ్ళీ కూడా, ఇది మైదా కదా, అందువల్ల మనకు చేతికి కొంచెం చెమ్మ ఉండేదానివల్ల అతుక్కుంటుంది. ఆ చెమ్మంతా లేకుండా వచ్చి పిండి కోటింగ్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇలాగా ఉండేటివన్నీ చేసేసుకుందాం. చూడండి, ఫస్ట్ సారి ఒకసారి డిప్ చేసేసా, అయినా కూడా చెమ్మ వస్తుంది. చూసారా, చికెన్లో చెమ్మ ఉంటుంది. మళ్ళీ అందుకనే రెండోసారి కోటింగ్ ఇవ్వాలి. మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత, ఆయిల్ కాగిన తర్వాత మళ్ళీ ఇలాగా రెండోసారి డిప్ చేసి వేసేయండి నూనెలో. అంతే, పొడి ఏదైనా ఉండేదంతా బాగా ఇట్లా విదిలిచ్చేసి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ డిప్ చేసి పెట్టినా మళ్ళీ ఇలాగనే చెమ్మ అవుతే ఉంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ముందు స్టవ్ అంటించుకుందాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఈ ఆయిల్ సరిపోతుంది. మరి చికెన్ వేయించుకున్న తర్వాత ఆయిల్ వాడడం కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. ఇంకా ఆయిల్ హీట్ అయింది. మనం ఇలా ముందు ఒకసారి ఉన్నాం కదా, చూసారా, ఇలాగ రెండోసారి కోటింగ్ ఇచ్చి బాగా ఇట్లా ఇచ్చేసేయండి. పిండి అంతా కాలిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ కాగింది కాబట్టి ఆయిల్లో వేసేస్తాం. స్టవ్ వచ్చి మీడియంగా పెట్టుకోండి. చూడండి, ఇలాగా మళ్ళీ ఒకసారి డిప్ చేసి పిండి అంతా ఇట్లా ఇచ్చేసేయండి. ఇప్పుడు వేసుకోండి. మరి మళ్ళీ మనం ముందుగా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సెకండ్ కోటింగ్ కూడా అది మళ్ళీ చెమ్మలాగా ఉంటుంది. అందువల్ల డైరెక్ట్గా మనం స్టవ్ కాడ వచ్చినప్పుడే ఇలాగా ఇచ్చేసి చూడండి, అన్నీ వేసుకునేసాను. కొంతసేపు కలపకుండా ఆ తర్వాత కలపండి. దాంట్లో కోటింగ్ ఇచ్చాం కదా, అప్పుడే అంతా పోయేస్తుంది వెంటనే కలిపితే. అలాగనే స్టవ్ వచ్చి మీడియంగా పెట్టుకో, లోపలంతా చికెన్ ఉడకాలి కదా మనకు, అందువల్ల మీడియంగా పెట్టుకోండి. దీన్ని ఒకసారి కలుపుదాం. చూసారా, ఇలా ఇప్పుడు చూడండి, కోటింగ్ అంతా వచ్చి ఊడిపోకుండా చికెన్కి అలాగానే అతుక్కుంది. ఇది వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ పాప్కార్న్. మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను వచ్చి చికెన్ 3 అవర్సే పెట్టుకున్నాను కదా, మీరు కావాలంటే వచ్చి ఈరోజు కలిపి పెట్టేసి కూడా రేపు కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. పాప్కార్న్ అంటే చిన్న పీసులుగానే తీసుకోవాలి. నేను కొంచెం మీడియంగా తీసుకున్నాను. మీరు ఇంకా చిన్నవి కావాలన్నా కూడా ఇంకా చిన్నవైనా తీసుకోవచ్చు. మనకు కాలింది, తీసేస్తా. చూసారా, చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మళ్ళీ అలాగానే తీసుకొని కోటింగ్ ఇచ్చి వేసేసుకుందాం. చూడండి, మళ్ళీ ఇట్లా ఇదిలిచ్చే వేసుకోవాలి. ఉండేటవన్నీ అలాగనే చేసేసుకుందాం. చూడండి, చూసారు కదా, మనకు చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంది. చేయడం కూడా చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.